లూకాసు సువార్త 17వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మలను యాజకునికి కనపరుచుకున్నాడు. నిజమైన ప్రధాన యాజకుడు ఈయన అయితే అక్కడున్న ప్రధాన యాజకుడికి వెళ్ళి కనపరుచుకోమని ఎందుకు చెప్తున్నారు? మామూలుగా అయితే ఏమనాలా? మీరు స్వస్థత పొందుకుంటారు అని అనాలి, లేదంటే దగ్గరకు వెళ్ళి ముట్టుకొని స్వస్థపరచాలి. ఆయన ముట్టుకోలేదంట, ఏమండి, ఏ మాట చెప్పలేదంట. అంతకుముందు ఇంకొక కుష్ఠరోగిని ఒక ఆయన స్వస్థపరుస్తాడు 5వ అధ్యాయం. అదే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ 17వ అధ్యాయంకి వచ్చారు, అక్కడ 5వ అధ్యాయంలో ఏముంది చదవండి. యేసుని చూసి నన్ను బాగు చేయను ఆయన అన్నప్పుడు ఆయన అదిగో చూసారా, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఎందుకు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళమల్లా? ఆయన చెయ్యి చాపి ఏంటండి ఇక్కడ తను ముట్టుకున్నట్టుగా 10 మందిని ఎందుకు ముట్టుకోలే? అర్థమవుతుందా? యేసు ప్రభు ఏదో బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. సంగమా, నాకు నీకు మనందరికి బోధిస్తున్నాడు ఆయన ఒక పాఠం. అవునా? పరిశుద్ధుడు ఈయన మాట సెలవిస్తే ఇక్కడే స్వస్థత వస్తుంది కదా, ఇక్కడే స్వస్థత వస్తుంది. కానీ అక్కడికి పంపించి అక్కడ ఎందుకు స్వస్థపరిచాడు ఆయన? లూకాసు సువార్త 17వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. లూకాసు సువార్త 17వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుందంటే సందర్భాన్ని వివరించేస్తాను. యేసు ప్రభు వారు ఒక గ్రామంలోకి వెళ్తుండగా వాళ్ళంత దూరంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనను చూసి దగ్గరకు వచ్చి, మమ్మల్ని బాగు చేయవా బోధకుడా అని అడిగినప్పుడు ఆయన మరి ఏమీ మాట్లాడలేదు అన్నట్టుగా అక్కడ ఉంది. చదవండి. ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలుచున్నారు. ఎందుకంటే అది అంటువ్యాధి గనక, దగ్గరికి రాకూడదు గనక, వారు అంటరాని వారు గనక, వారికి ఉన్నది భయంకరమైన తెగులు అయిన ఒక రోగము గనక దూరముగా నిలుచుండి యేసు ప్రభువుని అడుగుతున్న మాట ఏంటంట? చదవండి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. మొదటిది వారి ఆర్తనాదము చూడండి. వారి ఉన్న బాధలోంచి విడుదల చేయమని, వారికి ఉన్న రోగము నుంచి విడుదల చేయమని, స్వస్థపరచమని, ఆయనలో దేవుని మహిముందని గుర్తిస్తున్నారు. ఆయనలో దేవుని మహిముందని గుర్తించి ఆయన స్వస్థపరచగలడని నమ్మకం వారికి ఉంది. నమ్మకంతో వచ్చారు. మనము కూడా మన జీవితంలో భయంకరమైన బాధల్లోనే ఉండొచ్చు. కానీ ఆ బాధలలో నిరుత్సాహం వస్తుంది, ఆ అంటరానితనములో వ్యసనం వస్తుంది. వారు పడుతున్న అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఆ యొక్క వ్యతిరేకత, వారిని అణిచివేత, గ్రామం వెలుపలే పొలిమేరలు దాటి లోపలికి రానివ్వరు. పొలిమేరల బయటే డేరాలు వేసుకొని ఉండాలి. ఆ రోగం కుదిరేంత వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. వాస్తవానికి లెప్రసీ అనే కుష్టి రోగము, దానికి మందు లేదు, దానికి క్యూరింగ్ లేదు, అసలు వ్యాక్సినేషన్ లేదు. అర్థమవుతుందా? 1951వ సంవత్సరంలో దానికి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? ఈ 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అంటే 1951లో వ్యాక్సినేషన్ కనుక్కున్నారంటే ఆలోచించండి. మరి 2000 సంవత్సరాల క్రితం అది ఎంత భయంకరమైన తెగులో. అదవుతుందా? దానికి మందు లేదు, క్యూర్ లేదు. ఒక అద్భుతమే జరగాలి అంతే వారి జీవితంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతమే జరగాలి. మొట్టమొదటి బైబిల్లో కుష్ఠరోగం గురించి రాయబడింది ఎవరంటే మోషే గారి అక్కగారు అయిన మిరియాం గురించి. మిరియాం గారు అదే కుష్ఠరోగం, అది ఒక శాపముగా ఆమెకు ఆ రోగం వచ్చింది. ఏంటి ఆ శాపం అంటే ఆమె దైవజనుడి మీద తిరుగుబాటు చేసిందని, వ్యతిరేకంగా మాట్లాడిందని ఆమెకు మొట్టమొదటిసారిగా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగం అనేది ఆమెకి వచ్చిందని ఒక శాపముగా కొన్ని రోజులు ఆమె పాలెం వెలుపల ఉండటం జరిగింది. తర్వాత ఆమెను దేవుడు స్వస్థపరిచినట్లుగా, తర్వాత ఆమె చనిపోయినట్లుగా రాయబడింది. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వీరున్న పరిస్థితి ఏంటంటే అదే వ్యతిరేకతను అనుభవిస్తున్నారు, అదే అంటరానితనం అనుభవిస్తున్నారు. వారి మనసులు ఎలా ఉంటే ఆలోచించండి.
వారి మనసులు, శరీరాలు, వారి ఆరోగ్యం అన్నీ కృషించిపోయి, క్షీణించిపోయి, ఇదిగో మనము కూడా కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న జీవిత బాధలు, అనేకమైన ఆత్మీయ పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక పోరాటాల మధ్య, అన్నిటికన్నా మించి మానసిక ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. పెనుగులాట. ఈ పెనుగులాటలో ఉన్న మనకు మొదట ఏం కావాలంటే, ఎక్కడ నీకు స్వస్థత కలుగుతుంది, ఎక్కడ నీకు విడుదల కలుగుతుందని గ్రహింపు మనసు కావాలి. అదే భక్తి జీవితం. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకము, ధనము, సంపాదన, ఉద్యోగములు, లేకపోతే నీ చదువులు, నీకున్న తలాంతుల మీద ఆధారపడే మనసు అపవాదిస్తాడు. కానీ దేవుని యొక్క శక్తిని గుర్తించడమే భక్తి జీవితం. ఏంటంటే దేవుని శక్తిని గుర్తించడం భక్తి జీవితం. ఏంటి భక్తి జీవితం అంటే, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటమే భక్తి జీవితం. ఇంకేది కాదండి. ప్రథమ స్థానము. యేసు ప్రభు ఎంటర్ అవుతున్నారు, అంతే ఆ పొలిమేరలో ఉన్న కుష్ఠరోగులు పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళంత దూరం నుండే మాట్లాడుతున్నారు, యేసు ప్రభువా. జాగ్రత్త గమనించండి. సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు అంటూ ముట్టు లేదు, అవునా కాదా? ఆయనకి అంటూ ముట్టు లేదు, కానీ అన్నంత దూరంలో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు? ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాటలు వచ్చండి. ఏంటంట వాళ్ళు ఏమడిగారంట? మమ్మల్ని కరుణించు నాయనా, కరుణించు నాయనా. ఇదిగో కూడి వచ్చిన సమాజమా, నా ప్రియ సహోదరుల, మనమందరము కరుణ ఎక్కడ దొరుకుతుందో గుర్తించాలి. అదే భక్తి జీవితం. అది గుర్తించిన వారు స్వస్థత పొందుకుంటారు, ధన్యులవుతారు. అర్థమవుతుందా? దానికి ఏం మూల్యం చెల్లించాలి, దానికి ఏ విధంగా మనం స్వస్థత పొందుకోవాలి, ఇవన్నీ ఈరోజు మనము పాఠంలో నేర్చుకోబోతున్నాం. జాగ్రత్త గమనించడా, చదవమ్మా. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి. మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి. ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద హై ప్రీస్ట్. ఏమండి, ప్రధాన యాజకుడు ఎవరండి? ఎవరండి నిజమైన ప్రధాన యాజకుడు? అసలు యేసు ప్రభువే కదా, అవునా కదా? దేవాది దేవుడు ఆయనే. తండ్రి అయిన దేవునికి మానవులకి మధ్య ఒక వారధిగా, సంధి చేయువారిగా, నిజమైన ప్రధాన యాజకుడిగా, సమాధాన పరుచువానిగా. ప్రధాన యాజకుడు చేసే డ్యూటీ ఏంటి? సంవత్సరముకు ఒక్కసారి మాత్రము ఏంటంట, పాప పరిహారార్థ బలి, ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క ఆ రక్తమును ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో, ఆ యొక్క మందస్సము చుట్టూ, కరుణాపీఠం ఆ చుట్టూ చిలకరించడానికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తారు. వెళ్ళి మనుషుల యొక్క పాప భారమంతటిని ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము వలన పాప పరిహార్థం చేయడానికి వెళ్తాడు ఆయన. యేసు ప్రభు ఏం చేశారంటే, మానవాళి యొక్క పాపం అంతటిని ఒక్క త్యాగముతోనే సిలువలో మరణించి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించటం వలన పాపములంతా పరిహరించబడింది. సో ఎవరు నిజమైన ప్రధాన యాజకుడు అంటే, అక్కడ నిలబడి ఉన్న యేసు ప్రభు. కుష్ఠరోగులు గుర్తించారు, అది ఆయనలో విడుదల ఉందని గుర్తించారు. ఇదిగో ఈరోజు మనము గుర్తించలేని అయోమయ స్థితిలో ఉన్నాం. అంటున్నారా? నేను అదే చెప్తున్నాను. మన ప్రసాద్ గారికి నిన్న ఎప్పుడో మాట్లాడుతూ, అయ్యా దేవుని కోరుకునేది ఏంటి తెలుసా? యేసు ప్రభు కోరుకునేది ఏంటి సార్? మన తండ్రి అయిన దేవుడు కోరుకునేది ఏంటి సార్? ప్రథమ స్థానము కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు కోరుకుంటున్నారు ప్రథమ స్థానము? ఆయన అర్హుడు గనక. ఆయన అర్హుడు గనక. ఆయన అర్హుడు అనే సంగతి గుర్తించడం ఎవరు? మనం అది గుర్తించడమే భక్తి జీవితం. ఏంటి భక్తి జీవితం అంటే? పాటలు పాడడం, బైబిల్ వాక్యాలు చెప్పడం, లేకపోతే ఇంకేదో చేయడం, వాక్యాలు చెప్పడం, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి అనేది హృదయంలో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ హృదయంలో సైలెంట్లో పెట్టండి, ఎందుకు అలాగ డిస్టర్బెన్స్? ఈ హృదయంలో వింటున్నారా? ఈ హృదయంలో ఆయన
నా యొక్క స్తుతులకు, నా మనసులో మొదటి స్థానానికి ప్రభువే అర్హులు అని గుర్తించడం భక్తి. అది భక్తి జీవితం. ఇది గుర్తించలేక, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని గుర్తించలేక, చాలా వాటికి ప్రథమ స్థానం ఇచ్చి మనము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. గమనిస్తున్నారా? ప్రభు సన్నిధిని ఘనముగా ఆచరించవలసిన మనము ఎలా ఆచరిస్తున్నామో గమనించండి. అందుకే అంటున్నాను, మనము చాలా విషయాల్లో మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వకపోవడం వల్లనే. నువ్వు ఇచ్చుటలో అయినను, దశంభాగం ఇచ్చుటలో అయినను, నీ కానుకలు ఇచ్చుటలో అయినను, నువ్వు ప్రార్థించుటలో అయినను, నీ మనసులో ఆలోచనలకి దేవునికి స్థానం ఇచ్చుటలో అయినను, నీ నడక, నీ పడక, వాటిలో కూడా ప్రభు చిత్తం ఉందా లేదా, ఇది ప్రభు ఇష్టపడుతున్నారా లేదా, ఈ ప్రవర్తన, ఈ యొక్క నడక, ఈ యొక్క వ్యాపారం, ఈ చేస్తున్న పని, ఈ మాట్లాడుతున్న తీరు, నేను వేసుకుంటున్న వస్త్రధారణ, నేను ఉంటున్న విధానము, నేను ఆలోచిస్తున్న విధానం, ఇది రైటా రాంగా ప్రతి నిత్యము పరీక్షించుకోవటమే భక్తి జీవితం అండి. సో ఆ కుష్ఠరోగులు ఎవరిలో మహిమ ఉందో అని గుర్తించారండి. వాళ్ళకేం తెలుసు అండి? వాళ్ళకేం తెలుసు? ఏం తెలుసు? ఒక మాట విన్నారు. ఎవరో బోధకుడంట, ఆయన బోధకుడంట, అనేక మందికి సువార్త ప్రకటిస్తూ గ్రామాల్లో, పల్లెల్లో ఆయన కాలినడక మీద వెళ్ళిపోతున్నారంట. ఆయన వెంబడి కొన్ని వందల మంది, వేల మంది సంచరించుచున్నారంట. ఆయన ముడితే స్వస్థత వస్తుందంట, ఆయన మాట్లాడుతుంటే బాగుపడుతున్నారంట, అనేక అద్భుత కార్యములు, సూచక్రియలు జరుగుతున్నాయంట. సో గనక మనకున్న అంటరానితనము, కుష్ఠరోగము, మనకున్న భయంకరమైన వ్యతిరేకమైన పాపము పోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది అద్భుతం జరిగితేనే వదలాలి. ఇది మందు లేదు, వైద్యం లేదు, దాన్ని బాగు చేశారు, వైద్యుడు కూడా లేడు, మంత్రగాడు లేడు, ఎవడు లేడు. అర్థమవుతుందా? వేరే దిక్కు లేదు. నీ జీవితంలో కూడా వేరే దిక్కు లేనప్పుడు ఇంకా 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 బయటే కుట్టాడుతుంటావు. రా ప్రభు దగ్గరికి, అడుగు, నా జీవితానికి ఒక సరైన మార్గాన్ని చూపించండి అయ్యా. 10 దారులు వెతుకుతున్నాను, ఎక్కడా కూడా నాకు మార్గం దొరకటం లేదు. ఇదిగో ప్రభువా, నీకు సమర్పించుకుంటున్నాను, నీకు లోబడుతున్నాను, నన్ను కరుణించవా. వాళ్ళు ఏమన్నారంట? అలాంటి మనసు ఉందా మనకి? దేవుణ్ణి నమ్ముకున్నామనే పేరే తప్ప, దేవుణ్ణి నమ్ముకున్నామనే పేరే తప్ప వేరే మార్గం వెతకుండా ఆయన దగ్గర సాగిలిపడే మనసు ఉందా? చెప్పండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. అన్నిటిలో ఆధారపడడం కూడా ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. చాలామంది ఇంట్లో ఆడోళ్ళు నెల జీతం మీద, భర్త తెచ్చే జీతం మీద ఆధారపడతారు. పురుషులు జీతాల మీద, ఈరోజు డబ్బు మీద ఆధారపడినంతగా దేని మీద ఆధారపడట్లేదండి. డబ్బు లేకపోతే విలవిల్లాడిపోతాం మనం, అవునా కదా? ఎందుకంటే మనుగడ లేదు లోపల. బయటికి వెళ్తే పావలకు కూడా చెల్లం మనం, అవునా? చెప్పు అవునా కదా? ఓ మజ్జిగ ప్యాకెట్ అడుగు ఫ్రీగా. షాప్లోకి వెళ్ళి, దేవుడు నేను దీవించాలండి, ఓ మజ్జిగ ప్యాకెట్ ఇవ్వండి, ముందు 10 రూపాయలు అక్కడ పెట్టి అంటాడు. ఏమో ఎవరో 100కి 1,00,000కి ఒకడు కరుణా స్వభావం కలిగిన వాడు ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాడు, బాగానే ఉన్నాయి కదా బట్టలు, అంతేనా? ప్రసాద్ గారు వెళ్ళారు, బాగానే ఉన్నావు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, బంద్ చేసుకోవచ్చు కదా అంటారా లేదా? దానికి ఒక వేషం వెయ్యాలి. ఏ వేషం? ఏ యాచకుడు వేషం వెయ్యాలి. చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డంతో, బురచెదిరిపోయి పిచ్చోళ్ళ నటిస్తే ఇస్తాడేమో. కానీ ఎవడు కూడా బయట ₹1 పని చేయం మనం బయటికి వెళ్తే. సో ఆలోచించండి, కాలం ఎలా మారిపోయిందంటే ఇది మనం తెచ్చుకున్నదే. చెప్పండి, ఎక్కడ తెచ్చుకున్నాం? ఎక్కడ? ఏదేను వనంలో తెచ్చుకున్న తంటిది. ఏదేను వనంలో అన్నీ మనకు సమృద్ధిగా, ఇలా వెళ్తే ఒక కాయ బుర్రకు తగిలేదంట, ఇలాగెళ్తే ఒక కాయ బుర్రకు తగిలేదంట, ఇలాగెళ్తే మామిడి పళ్ళు తగిలేవంట, ఇలాగెళ్తే యాపిల్ పళ్ళు తగిలేవంట, ఇలాగెళ్తే ద్రాక్ష గుత్తులంట, ఇలా నడిచి వెళ్తుంటే కిందనేమో పెద్ద వాటర్ మెలన్ అంట, ఇక్కడ వెళ్తే
దోసకాయలంట, దోసకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, కీర దోసకాయలు, వాటర్ మెలన్స్. ఏం ఫ్రూట్స్ ఇష్టం రా నీకు? గ్రేప్సా? తెలుసా నీకు ఏదైనా వనంలో గ్రేప్స్ ఎలా ఉంటాయో? చెప్పు. సృష్టి ఆరంభములో ఎంత సమృద్ధి ఉండి ఉంటుంది. నో పొల్యూషన్, నో పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. పొల్యూషన్ లేనప్పుడు సృష్టి ఆరంభములో ఉన్న ఫలములు ఎలా ఉంటాయి చెప్పండి? సర్వ సమృద్ధి కలిగిన ఏదైనా వనములో అటెళ్తే ఇటెళ్తే ఫలములతో నిండిపోయిన గార్డెన్లో చక్కగా ఫ్రీగా తెంచుకొని తినచ్చు. షాపులోకి వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు ప్రసాద్ గారు ఆ రబ్బాని షాప్లోకి వెళ్ళి డైరెక్ట్ లోపల దూరిపోయి ఫ్రిడ్జ్లోంచి బాదం మిల్క్ ఓపెన్ చేస్తే వాళ్ళ విచిత్రంగా చూస్తాడు, ఏంటయ్యా ఇది అని. ఏదైనా వనంలో అలా ఉండేది. ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ అండ్ రెడీమేడ్. కానీ ఏమైంది? ఏం కోల్పోయాం? ఆ స్వేచ్ఛను కోల్పోయాం, ఆ సమృద్ధిని కోల్పోయాం. దేవుడే మనకు ఆధారముగా ఉండే ఆ పరిస్థితులు కోల్పోయాం. ఆదాము గారి గర్భంలో ఉన్నాం మనం కూడా పాపం చేసి ఏం కోల్పోయామంట? దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయి ఆ సమృద్ధి స్థలము నుంచి బయటకు వచ్చాం. ఎలాగా? రూపాయికి దికాణం లేని స్థితిలోకి వచ్చాం. అంతేనా? మన ప్రవర్తన బట్టి భూమి శపించబడింది. అది కేవలం గచ్చ పొదలను, ముళ్ళ పొదలు తప్ప దేన్ని ఫలించదు. అది ఫలములు మనకి ఇవ్వాలంటే మన చెమటూర్చి మన యొక్క శరీరం నుంచి వచ్చిన కష్టముతో భూమిని దున్ని నీరు తడిపి కష్టపడితేనే తప్ప ఒక ఫలము రాని స్థితిలోకి మనం వచ్చేసాం. సో ఇప్పుడు బయటికి వెళ్తే ఎందుకు కష్టపడాలంటే మనం చేసుకున్న స్వీయ అపరాధం. నేనేం చేశాను నాకేం తెలుసు అంటే చేసుకొచ్చాం అంతే. ఆదాం నుంచి చేసుకుంటా వచ్చాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. సో నేనేమంటానంటే డబ్బు లేని స్థితిలో విలవిల్లాడిపోతున్నాం. సో డబ్బు మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే అక్కడ ఎంత నువ్వు భూమిని దున్ని ఎంత నువ్వు ఫలములు తీసుకురావాలన్నా సమస్తం ఆయన కృపే ఉండాలా. నువ్వు కష్టపడాలన్నా ఆయన కృపే ఉండాలా. అవునా కాదు చెప్పండి? తెల్లారు లేస్తే నీ చెయ్యి కాలు ఆడితేనే కదా. అవునా కాదా? ఎవరా తల్లి? అంతేనా? డ్యూటీకి వెళ్ళాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏమండి దూరభరాలు మీరు వెళ్తున్నారా? అంతంత దూరభరాలు చెప్పండి ఒకసారి. ఆరోగ్యం లేకపోతే పరిస్థితి ఏంటి? మనిషి దేనికి పనిచేయడు, ఆరోగ్యమే పెట్టుబడి. ఆ ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు. మొదట ప్రభువుని అడగండి, ప్రభువా కష్టపడి పని చేసుకోవడానికి నాకు ఆరోగ్యం ఇవ్వండి. సంపాదించాం కానీ సంపాదించి నిలవట్లేదండి. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా మా కష్టార్జితము మా చేతులకు స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? ఇసుక ఇలా తీసుకుంటారంటే ఇసుక ఇలా తీసుకోగానే వేలు మధ్యలోంచి ఏమైపోద్దండి? ఆ మంచినీళ్ళు తీసుకో, జారిపోద్దలేదా? నిలబడదు. నిలబెట్టేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చేతులకు నువ్వు చేదుకున్న నీరుని నిలబెట్టేవాడు ఆయన. అర్థమవుతుందా? అది నీ పిల్లలే కావచ్చు, నీ ఆస్తిపాస్తులే కావచ్చు, సమస్తము నిలబెట్టేది ఆయన. అది నీ చేతుల్లో నిలబడాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ చూసారా, లోకంలోకి వెళ్తే మనకేం కనిపిస్తుంటుందంటే డబ్బు లేకపోతే మనిషి లేదు, మనుగడ సాగడు. కానీ ఆ డబ్బు లోకంలో నిలబడినప్పుడు అవసరమే, కానీ అది నిలబెట్టాలన్నా ఆయనే నిలబెట్టాలి. ఇది గ్రహించుకోవడమే భక్తి జీవితం. కష్టపడాలి. ఎందుకంటే మనం స్వయప్రాధం చేసుకున్నాం కనుక మనం బయటికి వెళ్ళి రోడ్డు మీద కష్టపడాలి. ఇప్పుడు సహోదరి ఉంది, ఇటు ఉద్యోగం చేస్తుంది, అటు వ్యాపారం చేసుకుంటుంది. ఇంత కష్టపడాలా? పిల్లలు వెళ్ళి అక్కడ రోడ్డు మీద వ్యాపారం చేయాలా? కష్టపడాలి. రూపాయి రాకపోతే మనుగడ లేదు. అయితే ఆ కష్టం నీ చేతులకు నిలబడాలంటే ఆయన ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు.
ఆయన కృప ఉండాలి, ఆయన కరుణ ఉండాలి. గనుక అది గుర్తించడమే నిజమైన భక్తి జీవితం. అలా గుర్తించారు వీరు 10 మంది. వచ్చి బోధకుడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము. తర్వాత ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మలను యాజకునికి కనపరుచుకున్నాడు. నిజమైన ప్రధాన యాజకుడు ఈయన అయితే అక్కడున్న ప్రధాన యాజకుడికి వెళ్ళి కనపరుచుకోమని ఎందుకు చెప్తున్నారు? మామూలుగా అయితే ఏమనాలా? మీకు ఒంట్లో బాగాలేదా, మీకు కుష్ఠరోగం ఉందా, మీరు స్వస్థత పొందుకుంటారు అని అనాలి. లేదంటే దగ్గరకు వెళ్ళి ముట్టుకొని స్వస్థపరచాలి. ఆయన ముట్టుకోలేదంట, ఏమండి, ఏ మాట చెప్పలేదంట. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, వినండి, జాగ్రత్తగా వినండి, పాఠాన్ని నేర్పిస్తున్నా. భిన్నమైన ఆజ్ఞ ఏంటి? మీరు వెళ్ళి ప్రధాన యాజకుడికి కనపరుచుకోండి. ప్రధాన యాజకుడు కనపరుచుకోవడం అంటే ఏంటి అర్థం? ఆ రోజుల్లో ధర్మశాస్త్రములో, మోషే రాయించిన ధర్మశాస్త్రములో ఉన్న నియమావళి ఏంటంటే, లేవియాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 2 అధ్యాయాల్లో ఉంటుంది వివరణ. రాసుకోండి. లేవియాకాండము 13, 14 వీటిల్లో ఏమని వివరణ ఉంటుందంటే, ఇప్పుడు తీయద్దు కానీ వినండి. ఏమని ఉంటుందంటే, కుష్ఠరోగము వచ్చిన వారు బాగుపడిన తర్వాత వారు బాగుపడ్డారని ఏంటి అఫీషియల్గా ఏంటి అధికారికంగా ఆమోదం పొందుకొని మరలా పాలెములో ప్రవేశం పొందుకోవాలంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి వారు చూపించుకోవాలి. ఏమని? ఇదిగోండి యాజకుడా, మా కుష్ఠరోగము తగ్గిపోయింది, మేమిక అంటరాని వారము కాము, మేము పాలెములో ఇంకా ప్రవేశించవచ్చని వారు ఆమోదం పొందుకున్నాక ప్రధాన యాజకుడు చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే, వీళ్ళు ఇక మీదట ఇక్కడ ప్రవేశించవచ్చు. ఆ రోజుల్లో ఏ తెగులు వచ్చినా తెగులున్న వాళ్ళందరినీ పాలెం వెలుపల పొలిమేరలో పెట్టేవారు. అవుట్స్కట్స్, అర్థమవుతుందా? అక్కడ ఉంచేవారు. మరలా కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందని వీరు ఎక్కడికి రావాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి రావాలి. ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి దేవుడు స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా, జాగ్రత్త వినండి, కృతజ్ఞతగా వారు కొన్ని కానుకలు చెల్లించి మందిరములో తిరిగి వారి జీవితంలోకి వారు వెళ్ళాలి. ఇది ఆనవాయితీ. అయితే యేసు ప్రభు ఎందుకు అది చెప్తున్నారండి? ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ఎవరు? సరాసరి దేవునితో సమానముగా కూర్చోవలసిన, సింహాసనం మీద కూర్చోవలసిన దేవుని యొక్క కుమారుడైతే మరి ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నారండి? జాగ్రత్తగా గమనించండి. దేనికి పంపిస్తున్నారు ఆయన? ఎక్కడికి పంపిస్తున్నారు? ఎక్కడికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. యేసు ప్రభు వారు ఈ 10 మంది కుష్ఠరోగుల్ని ఎక్కడికి పంపిస్తున్నారు? ప్రధాన యాజకుడి దగ్గరికి అని అక్కడ రాయబడి ఉంది, కానీ దాని అర్థం ఏంటి? మందిరానికి అని, ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యెహోవా మందసం దగ్గరికి. ఓకే, ఇవన్నీ కరెక్టే, కానీ ఎక్కడికి? ఇంకా ఆలోచించండి. ఎక్కడికండి? వెలుపల ఉన్న వారిని పాలెం లోపలికి అని మీరు అంటున్నారు. మంచిది, ఇవన్నీ మంచి ఆన్సర్సే. అంటురోగం నుంచి, లేకపోతే వ్యతిరేకత నుంచి, అంటరానతనం నుంచి శ్రేష్టమైన బ్రతుకులోకి, అర్థమవుతుందా? మరి మూడు బారిపోయిన జీవితం నుంచి సర్వ సమృద్ధిలోకి చెప్పుకోవాలంటే రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఈరోజు మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం అంటే, యేసు ప్రభు వారు ఈ 10 మంది కుష్ఠరోగుల్ని, వినండి శ్రద్ధగా, మనతో కూడా మాట్లాడుతున్నారు దేవుడు. ఏమిటంట? కుష్ఠరోగుల్ని ధర్మశాస్త్రం దగ్గరికి పంపిస్తున్నారు ఆయన. ధర్మశాస్త్రం దగ్గరికి పంపిస్తున్నారు ఆయన. అదేంటండి? ఎస్, ఆయన ఏదో బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది కుష్ఠరోగులను ఆయన బాగు చేశాడు. ఆయన ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరిని, ఒకరిని ముట్టి స్వస్థపరిచారు. కానీ ఇక్కడ ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు, ఒక బోధ చేయటం కోసమే అది చెప్తున్నారు ఆయన. మీరు వెళ్ళి ప్రధాన యాజకుడికి కనపరుచుకోండి, అంటే ధర్మశాస్త్రానికి లోబడండి, ధర్మశాస్త్రానికి లోబడండి. మరి ఇప్పుడు మాకెందుకు ఈ పాఠం? మనకేంటి నేర్పిస్తున్నాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా? ఇప్పుడు
చెప్పండి, ధర్మశాస్త్రాన్ని పాటించాలా? అదేంటి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా. పౌలు గారు చెప్తున్నారు కదా పత్రికలో, సిలువకు ఈ ధర్మశాస్త్రమును ఈ ధర్మశాస్త్రమును సిలువకి మేకుకి కొట్టివేయబడింది కదా అని చాలామంది అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రంలో ఉన్న రాయబడిన ఆజ్ఞలు మొదట 10 ఆజ్ఞలు చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమైనను దేని యొక్క ఆకారంనైనను దేని యొక్క ప్రతిమనైనను మీరు దాన్ని చేసుకొనకూడదు, దాన్ని సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు అని మొదటి ఆజ్ఞ చెప్పారు. నా యొక్క సబ్బాతు దినము, విశ్రాంతి దినమును మీరు ఘనముగా ఆచరించాలి. తల్లిదండ్రులు సన్మానించండి, నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగు వాడిని ఏది ఆశించవద్దు, ఏమండి, ఇలా అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇంకా చాలా 10 ఆజ్ఞలు చక్కగా ఉన్నాయి. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయా లేదా? ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము కొట్టివేయబడిందంటే ఇంకా నరహత్య చేయొచ్చా? అబద్ధం ఆడచ్చా? పొరుగువాడిని ఆశించవచ్చా? అబద్ధ సాక్ష్యం చెప్పచ్చా? తల్లిదండ్రులను హింసించవచ్చా? దేవుడు తప్ప వేరే విగ్రహాలను పెట్టుకొని, వేరే ఆలోచనలు పెట్టుకొని, విగ్రహాలంటే ఒక బొమ్మలని కాదు, దేన్ని కూడా ఎక్కువగా దేవునికన్నా ఎక్కువగా ప్రేమించకూడదని అర్థం. సో అంటే దేవునికన్నా దేన్నైనా ఎక్కువగా ప్రేమించవచ్చా? యెహోవా పరిశుద్ధ దినమైన ఈ విశ్రాంతి దినాన్ని మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చా? మరేంటి, మరి దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయా? ఆజ్ఞలన్నీ ఇంకా చేయకూడదని ఉందా? చెప్పండి. మరి యేసుప్రభు ఏం బోధిస్తున్నారు మనకి? యేసుప్రభు ఏం బోధిస్తున్నారు? ఆయన బోధించే బోధ ఏంటి వింటున్నారా? యేసుప్రభు బోధించేది ఏంటంటే ధర్మశాస్త్రమును, వింటున్నారా, ధర్మశాస్త్రమును పాటించమని చెప్తున్నాడు ఆయన. మీరు వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి తాము కనపరచుకోండి. ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద హై ప్రీస్ట్. లేవీ కాండంలో రాయబడి ఉంది కదా, దాన్ని నెరవేర్చండి. ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు యేసుప్రభు? చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ధర్మశాస్త్రం దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు ఆయన? క్రొత్త నిబంధనలో ఉన్న మనము ధర్మశాస్త్రం పాటించాలా లేదా? మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే దాని అర్థం ఏంటి? దానిలో ఉన్న అర్థం ఏంటి? మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కొట్టివేయబడలేదండి. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు పాటించకపోతే నీకు వచ్చే శిక్షా విధి, శిక్ష కొట్టివేయబడింది, పనిష్మెంట్ కొట్టివేయబడింది. గనక ఈరోజు బతుకున్నాం. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, ఎందుకు ఇంకా ఎంత మోసం చేస్తున్నా, ఎంత భయంకరంగా వ్యతిరేకంగా ఉంటున్నా, అది కేవలం దేవుని కృపని గ్రహించుకో. దేవుని కృప బట్టే నువ్వు ఇంకా బతుకున్నావు, దేవుని కృపను బట్టే నువ్వు ఇంకా మనుగడ సాగిస్తున్నావు, దేవుని కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఇలా ఆరోగ్యంగా ఉన్నావు. అదే దేవుని కృప లేదనుకో, ఈ పాటికి మనం చేసే మాటలు, మనం ఆడే మాటలకి, మనం చేసే చేష్టలకి, మనం ఆడే అబద్ధాలకి, మన ప్రవర్తనకి ఎప్పుడో పొట్టువలే కొట్టుకుపోతామండి. కానీ సర్వ మానవాళి క్షమించబడుతుందంటే ఎందుకంట చెప్పండి? ధర్మశాస్త్రము పాటించకపోవడం వలన వచ్చిన మరణ శిక్షను యేసుక్రీస్తు శిలువ మీద కొట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ఒక్కడూ లేడు గనక ధర్మశాస్త్రములో ఉన్న సంపూర్ణమైన ఆజ్ఞలను యేసు ప్రభు తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి దేవుని ఎదుట పరిపూర్ణుడయ్యి, అంటున్నారు అక్కడ, దేవుని ఎదుట పరిపూర్ణ అనబడిన వాడు ఏ మానవుడు లేడు గనక దేవుని తూకం దగ్గర, ఆ ధర్మం యొక్క ఆ కరుణాపీఠం దగ్గర, ఆ జడ్జిమెంట్ సీట్లో, న్యాయవాది సీట్లో కూర్చున్నప్పుడు న్యాయాధిపతి ఏం చేస్తారండి? కాటా తూకం వేస్తాడు. ఇదిగో నీ పాపం ఇది, ఇదిగో దానికి ప్రాయశ్చిత్తం ఇది. సో ఆయన ఆజ్ఞలకు లోబడితేనే
తూకంలో నిలబడతాం ఆ యొక్క కాటాలో. అవునా కాదా చెప్పండి? ధర్మకాట అంటారు. ఏం కాట? ఆయన ధర్మం ఎదుట మనం నిలబడాలంటే నిలబడగలమా? యోబు అంటారు, దావీదు అంటారు, నీ ఎదుట నిలబడిన వాడు ఎవడు? నువ్వు నిలబడి ప్రశ్నిస్తే మా నీతి ఏమైపోయాను? అర్థమవుతుందా? మేము నిలబడగలమా? నీ మాటలు ఎదుట, నీ ధర్మం ఎదుట, నీ తీర్పు ఎదుట మేము నిలబడగలమా? మేము నిలబడలేమయ్యా, నిలబడలేమంటే మరి నిలబడలేనప్పుడు ఎవడు నిలబెడతాడు? ఆ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టేది ఎవరు? ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది ఎవరు? మానవులలో పరిపూర్ణుడిగా కనపరిచే వాడెవడు? అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దేవుని ఎదుట పరిపూర్ణుడిగా కనపరుచుకొని పరిపూర్ణుడయ్యి ఆ పరిపూర్ణుడు సంపూర్ణ బలియాగమయ్యారు. ఎడ్ల యొక్కయో, గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, పక్షుల యొక్కయో ఏ జంతువుల యొక్క రక్తము పాపమును పరిహరించలేదు, తుడిచిపెట్టలేదు. కేవలము ఒక పరిపూర్ణుడు, పరిశుద్ధుడై అతడే బలి అవ్వాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యేసుక్రీస్తు పరిపూర్ణుడు అని గ్రహించుకున్నారు ఎవరు చెప్పండి? ఎవరు? ఆ 10 మంది గ్రహించుకున్న వారికి ఒక బోధ చేస్తున్నాడు. ఏంటి చెప్పండి? ఏంటంటున్నాడు? వీరికి ఏమర్థమైందంట? యేసు ప్రభులో స్వస్థత ఉంది. యేసు ప్రభు మహనీయుడు. యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక మహా గొప్ప వ్యక్తి అని వారు ఏ ఉద్దేశంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ స్వస్థత, అద్భుతం దేవుడి దగ్గర నుంచే జరగాలి. అంతేనా? స్వస్థత అనేది అద్భుతం. చరిత్ర విన్నారు కదా చాలామంది కుష్ఠరోగుల గురించి. ఇది బాగవ్వాలంటే ఒక అద్భుతం జరగాలి. మన తాత ముత్తాతల 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 ముత్తమ్మమ్మ ఉంది కదా, ఎవరు? మిరియామమ్మమ్మ. ఆ మిరియామమ్మమ్మకి ఎలా దేవుడు స్వస్థ ఇచ్చారు? ఈ రోగం ఎలాగ వచ్చింది? ఇది అద్భుతం కదా. అద్భుతంగానే పోవాలా, అద్భుతంగా రావాలి. అదవుతుందా మీకు? ఈ అద్భుతంగా పోవాలంటే ఒక అద్భుతకరుడి దగ్గరికే మనం వెళ్ళాలని గుర్తించారు. కానీ యేసు ప్రభు మరొక బోధ చేస్తున్నారు అందులో. ఏంటంట? మీరు ధర్మశాస్త్రానికి లోబడాలి అంటే అర్థం ఏంటి? మీరు నా దగ్గరికి మేలు పొందుకొని వచ్చారు, కానీ నా ఆజ్ఞలు కూడా పాటించాలి మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గరికి వచ్చి అది చేయండి, ఇది చేయండి అని ప్రార్థన చేస్తామా లేదా? ఇది కావాలి, అది కావాలని ప్రార్థన చేస్తామా? ఇది కావాలి, అది కావాలని ప్రార్థన చేసి మనకు దేవుడు తిరిగి బోధిస్తున్నాడు ఏంటంట? నువ్వు నా ఆజ్ఞలు పాటించు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరు ఆజ్ఞలు పాటించడానికి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుండగానే మార్గం మధ్యలో వారు స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రానికి లోబడడానికి వీరు వెళ్ళిపోతుండగానే ఏం జరిగింది? వీళ్ళకి స్వస్థత కలిగాను. ప్రధాన యాజకుడి దగ్గర కనపరుచుకున్నారు. కనపరుచుకోగానే వారు చూసుకొని బాగుపడ్డారని ఎగిరి గంతులు వేసి సంతోషించారు. అయితే ఇంకో అద్భుతమైన పాఠం ఉంది ఇందులో. ఏంటంట? చదవమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి అక్కడ ఆపండి. తిరిగి వచ్చి అది ఇక్కడ ఇంకొక పాఠం. రెండో పాఠం ఏంటి తెలుసా? 2nd చాప్టర్. ధర్మశాస్త్రం పాటించే నువ్వు, నేను ఇది చేశానండి, నేను అది చేశానండి, నేను ఇల్లు ఇది చేశానండి, నేను దశంభాగం ఇచ్చానండి, నేను కానుకలు ఇచ్చానండి, నేను ఏంటి కృతజ్ఞతగా ఉన్నానండి, నేను ప్రార్థన చేశానండి, అది చేశాను, అది చేశాను. ధర్మశాస్త్రం అర్థమవుతుందా? మొదటి ధర్మశాస్త్రం అవసరమా కదా? ఏమండి? నా మనసులో ప్రేమ ఉందండి యేసయ్య అంటే. కాదు అని చెప్తున్నాడు. నీ మనసులో ప్రేమ ఉంటే సరిపోదు, ధర్మశాస్త్రం పాటించాలి. మనకేం బోధిస్తున్నాడు ఆయన? వీరికి నమ్మకం ఉండి వచ్చారా, నమ్మకం లేకుండా వచ్చారా? నమ్మకం సరిపోద్దా? చెప్పండి. నమ్మకం ఒక్కటి సరిపోదు. నమ్మకంతో పాటు క్రియలు కావాలి. నమ్మకంతో పాటు దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడడం కావాలి. నేను మనసులో దేవుడిని ప్రేమిస్తున్నానంటే సరిపోదు. దేవుడిని ప్రేమిస్తున్నామంటే టైంకి చర్చికి రావాలి. దేవుడంటే నాకు భక్తనండి, నా భక్తి. ఆ భక్తి ఎలా వస్తుంది? ఆ భక్తి ఎలా తెలుస్తుంది? దేవునికి మొదటి స్థానం ఇస్తే. నీ నిద్ర కన్నా,
నీ ఇంట్లో పని పాటల కన్నా, నీకున్న మిగతా విషయాల కన్నా మొదటి స్థానం దేవుడికి ఇస్తే అక్కడ అర్థమవుతుంది దేవుడికి. ఓహో ఇదా, అర్థమవుతుందా? కుష్ఠరోగులు వచ్చారు, ఏమని వచ్చారండి? ఏమని అడగడానికి వచ్చారు? బోధకుడా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని అడిగేవాడు ఎవడు? నమ్మకం ఉన్నాడే కదా అడుగుతాడు, అంతేనా? బతిమాలుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఈయనల్లో అద్భుతం జరుగుతుందని నమ్మారు కనుక అడిగారు. కానీ ఆ నమ్మకం సరిపోదు. యేసుప్రభు మరొక పాయింట్ చెప్తున్నారు మనందరికీ, మరొక అద్భుతమైన సూత్రం చెప్తున్నారు. ఏంటంట, మీరు నమ్ముకున్నారు కానీ నమ్ముకోవడానికి తగినట్లుగా ప్రవర్తన మీలో లేదు కనుక ధర్మశాస్త్రానికి లోబడండి. మీరు వెళ్ళండి, తిరిగి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళండి, మీరు కనపరుచుకోండి అని చెప్పారు. అప్పుడు వీరు తిరిగి వెళ్ళగానే అప్పుడు ఏం పొందుకున్నారంట? స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు మరొక పాఠం, మరొక ప్రశ్న. క్రొత్త నిబంధనలో మరొక పాఠం ఏంటంట? చదవమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగిందని చూసి గొప్ప శబ్దముతో సంతోషముగా కేకలు వేస్తూ తండ్రి అయిన దేవుణ్ణి మహింపరుస్తూ తిరిగి రావటం. ధర్మశాస్త్రానికి లోబడిన నీవు తిరిగి కృతజ్ఞత చెల్లిస్తున్నావా లేదా? మరొక పాఠం ఏంటి తెలుసా? నా క్రియల వలన, నేను ధర్మశాస్త్రం పాటించడం వలన స్వస్థపడుకున్నాను అనలే, మరలా కృతజ్ఞత కలిగి వెనక్కి వచ్చాడు. మరొక పాఠం ఏంటంటే చెప్పండి, అన్నిటికన్నా మించినది కృతజ్ఞత కలిగి ఉండడం. అన్నిటికన్నా మించి మేలు చేసిన వారి దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభువా నీకు వందనాలయ్యా. ఏమన్నాడండి చెప్పండి? తిరిగి వచ్చి ఏమన్నాడట? తిరిగి వచ్చి జస్ట్ ఏమి చెప్పలేదు, ప్రభువా వందనాలయ్యా. ప్రధాన యాజకుడికి కదా కనపరుచుకోమన్నారు, అయిపోయింది. ఇంకా మా ఆయనతో పని ఇక లేదు. యేసుప్రభుతో మనకేం పని లేదు, అనలే. అంటున్నారా? గమనించారా? తిరిగి అంత దూరం వెళ్ళాడండి. మళ్ళీ అంత దూరం వెళ్ళి, ప్రభువా థ్యాంక్స్ అండి అన్నప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్నలోనే ఒక కొత్త బోధ ఉంది. చదువు. అందుకు యేసు, అదేంటి నేను 10 మందిని కదా వెళ్ళమన్నాను, అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది కదా శుద్ధి అయ్యారు, వీళ్ళకెలా తెలుసు, ఆయనకెలా తెలుసు? ఆయన సర్వం ఎరిగిన దేవుడు, ఆయన అక్కడ బాగు చేయడానికే పంపించాడు అక్కడికి. ఇక్కడ ఉంటుండగా నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తేనే స్వస్థ వస్తుంది ఏంటండి? అవునా? పరిశుద్ధుడు ఈయన మాట సెలవిస్తే ఇక్కడే స్వస్థత వస్తుంది కదా, ఇక్కడే స్వస్థత వస్తుంది. కానీ అక్కడికి పంపించి అక్కడ ఎందుకు స్వస్థపరిచాడు ఆయన? ధర్మశాస్త్రానికి లోబడ్డం నేర్పించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారా లేదా అని పరీక్షించడం. అంటున్నారా? ధర్మశాస్త్రానికి లోబడ్డమే కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అంటే ధర్మశాస్త్రము నీకేం చేస్తుందంట? అతిశయం ఇస్తుంది. ఏం అతిశయం? నా భక్తి, నా మంచితనం, నా ప్రార్థన, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఇది చేస్తాడు. అంటున్నారా? నీ భక్తి, నీ మనసు, నీ ఆలోచన, నీ ప్రార్థన, నువ్వు మంచిగా ఉన్నాను అనుకోవడం కాదు, తిరిగి మరలా దేవుడి దగ్గరికి రావాలి. లొంగి వంగి సాగిలపడి వచ్చి ఏమన్నాడంట? ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడంట? అప్పుడు అనగానే యేసు ప్రభు అన్నారంట, నేను 10 మందిని కదా స్వస్థపరిచాను, 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, ఆ 9 మంది ఏరి? ఇప్పుడు ఆ 9 మందిలో మనం ఉన్నాం. ఏ 9 మందో తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్థాయిలో ఉన్నాం గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగంలో ఉన్న నీవు దేవునిలో మహిమ ఉందని గుర్తిస్తున్నావా, లేకపోతే లోకంలో వేరే దారులు ఎత్తుక్కుంటున్నావా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఓకే గుర్తించావు, దేవుని మీద నమ్మకంతో వచ్చావు. నమ్మకంతో వచ్చిన నీకు మరొక బోధ చేస్తున్నాడు. నన్ను నమ్ముకోవడమే కాదు, దానికి తగ్గట్టు ఏంటి ఉండాలంట? క్రియలు ఉండాలి. ఏంటంట? భక్తి చేసేసి చప్పట్లు కొట్టేసి ప్రార్థన చేసేసి ఫ్రీగా వచ్చే ప్రార్థనలు ఏమొస్తాయి? ఫ్రీగా వచ్చేవి ఏంటి చెప్పండి ప్రసాద్ గారు? ఫ్రీగా ఏమొస్తాయి సార్ చెప్పండి సార్?
ప్రపంచంలో ఫ్రీగా ఉండేది ఏంటి తెలుసా? ప్రార్థన. ₹1 ఖర్చు ఉండదు, జోబుల నుంచి ₹1 అవసరం లేదు, ఒక మనిషి కోసం కష్టపడే పనే లేదు. ప్రార్థన మాత్రం ఫ్రీ కదా. భక్తి జీవితం ఫ్రీగా జరిగేది కాదండి. అదే నేర్పించడానికి ఆయన ప్రయత్నించారు. నువ్వు ప్రార్థన చేసేసావు, ప్రార్థన ఫ్రీగా ప్రార్థన చేసేసిన వెంటనే వచ్చింది కాదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. వెళ్ళు నీ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే, ఏం చేశారంటే వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం లేవియకాండం 13-14 చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏం చేయాలి? వారు తమ్ము తాము కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. అక్కడ ప్రధాన యాజకుడి దగ్గరికి కానుకలు చెల్లించుకొని తమ్ము తాము శుద్ధిపరుచుకొని మరలా ప్రధాన యాజకుడు వారిని శుచిపరిచి వారిని పాలెంలోకి తీసుకురావాలి. మళ్ళా ఒక తంతు కార్యక్రమం ఉంది. ఇదంతా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, మనకు బోధిస్తున్నాడు ఏదో ఆయన. ఏంటంట, నీ నమ్మకం ఒక్కటి సరిపోదు, నమ్మకానికి తగినట్లు క్రియలు నీ జీవితంలో కనిపించాలి. సరే, నమ్మావు, నమ్మి తెలుసుకున్నాక క్రియలు చేసావు. ఇప్పుడు క్రియలు చేసిన వాడికి ఏమొస్తుంది చెప్పండి? నేను ఈ సంఘములో ప్రసంగాలు చేసే బోధకుడిని, నేను ఈ సంఘములో స్తుతి ఆరాధన చేసే పాస్టమ్మ గారిని, నేను ఈ సంఘంలో కీబోర్డు వాయించే కీబోర్డు ప్లేయర్ని, నేను లేకపోతే ఈ సంఘమే లేదు, నేను నడిపించకపోతే, నేను సంఘ పెద్దగా లేకపోతే సంఘంలో సరిగ్గా ఎవరు నడవరు, ప్రసాద్ గారు అనుకోవచ్చు. నేను పాటలు పాడకపోతే అసలు ఆరాధనే జరగద్దని జెరుషా అనుకోవచ్చు. అంటున్నారా? మన వల్లనే జరిగిపోతుంది అనుకొని, మనం లేకపోతే ఆ చర్చే లేదు, మన కుటుంబం లేకపోతే ఆ చర్చే నడవదు, ఆ పాస్టర్ గారే ఉండరు, మనమేంటో మన విలువ ఏంటోదు అని అహంకారం వస్తుంది. ఏమొస్తుందండి? క్రియలు చేసినప్పుడు అహంకారం వస్తుంది. క్రియలు తర్వాత ఏంటంటే లోబడడం నేర్పిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఎంత చేసినా, ఎంత ధర్మశాస్త్రం పాటించినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత నువ్వు దశంభాగాలు ఇచ్చి, ఎన్ని కానుకలు ఇచ్చి, నువ్వు చర్చికి ఏది చేసినా, నువ్వు ఎంతకాలం సీనియర్ అయినా, పాస్టర్ గారైనా, పాస్టమ్మ గారైనా, పాస్టర్ గారి కుటుంబం అయినా, లోబడడం నేర్పిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో పాయింట్ ఏంటి? ఇది ఫైనల్ పాయింట్. ఆయన ఇది ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎన్ని పాయింట్లు నేర్చుకున్నారు? ఫస్ట్ పాయింట్, నువ్వు అసలు ఆధారపడడం దేవుని మీద లేకపోతే లోకం మీద. ఫస్ట్ పాయింట్ ఏంటి? పాలెం వెలుపల ఉన్నవాళ్ళు యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉందని నమ్మకం వారికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి నమ్ముకున్నారు, రైట్? నమ్మకం ఒకటి సరిపోదు, దానికి తగినట్టు క్రియలు ఉండాలని నేర్పించాడు. క్రియలు చేసిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి, అతిశయపడకూడదని మూడో పాయింట్ నేర్పిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది మనమేమో కథలా చదివేస్తాం. యేసుప్రభు మామూలుగా అక్కడుండి మీరు స్వస్థత పొందుకున్నారు వెళ్ళిపోండి అనొచ్చు. అంతకుముందు ఇంకొక కుష్ఠరోగిని ఒక ఆయన స్వస్థపరుస్తాడు 5వ అధ్యాయం. అదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూడండి, చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం చదవండి. ఇక్కడ 17వ అధ్యాయంకి వచ్చారు, అక్కడ 5వ అధ్యాయంలో ఏముంది చదవండి. చదువునా? కుష్ఠరోగంతో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఇక్కడ ఒక్కడు యేసుని చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయను ఆయన అన్నప్పుడు, వేడుకున్నప్పుడు ఆయన అదిగో చూసారా, ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ ఎందుకు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళమనిలే, ఆయన చెయ్యి చాపి ఏంటండి ఇక్కడ తను ముట్టుకున్నట్టుగా 10 మందిని ఎందుకు ముట్టుకోలే? అర్థమవుతుందా? యేసు ప్రభు ఏదో బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. సంగమా, నాకు నీకు మనందరికి బోధిస్తున్నాడు ఆయన ఒక పాఠం. అక్కడ ఆయన్ని ముట్టి నాకు ఇష్టమే నాయన, నువ్వు బాగుపడు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము, దేవునికి స్తోత్రం, కుష్ఠరోగం అతన్ని విడిచెను. ఇక్కడ ముట్టాడు. చాలండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ ముట్టి స్వస్థపరిచిన యేసయ్య అక్కడ ఎందుకు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే మనకు బోధ అర్థమవుతుందా? ఈ బోధను అర్థం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ లేఖనాన్ని క్షుణ్ణంగా పట్టి ప్రతి సందర్భాన్ని ఆలోచించి ప్రభు సహాయం కోరుతూ చదవాలి. అప్పుడు మీకు అనేక విషయాలు బోధపడతాయి, అర్థమవుతాయి. అర్థమవుతుందండి? సో మూడో పాఠం ఏంటి?
క్రియలు చేస్తున్న నీకు కృతజ్ఞతగా ఉండడం నేర్చుకో. అన్నిటికన్నా మించి కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవుడు చేసిన మేలుకి, సంఘం చేసిన మేలుకి, దైవ సేవకుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండండి. ఆ 10 మందిలో 9 మంది ఎలాంటి వాళ్ళంట? ఆయన చూడు ఏమన్నాడంట, ఆయన ఏమన్నాడు చదవండి. ఆ 9 మంది, ఇక్కడ ఒక మరొక పాఠం ఉంది, అద్భుతమైన పాయింట్ ఉంది. మళ్ళీ ఆ 9 మంది ఏరి ఆ అది అండర్లైన్ చేసుకోండి, ఈ అన్యుడు అని అన్నారు. ఈ అన్యుడు అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళు ఎవరు మరి? ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నవారేనా? ఈ అన్యుడు ఎవడు? సమరయుడు. అన్యుడు అంటే ఎవరంటే సమరయుడు. ధర్మశాస్త్రం తెలియనివాడంతే, ధర్మశాస్త్రం తెలియనివాడు కృతజ్ఞత చెప్పాడు. ధర్మశాస్త్రం తెలిసిన భక్తిపరులు కృతజ్ఞతహీనులుగా ఉన్నారు. ప్రేమను చూసిన వారు, దేవుడి ప్రేమను చూసిన వారు, దేవునితో నడిచిన వారు, దేవుని ప్రేమను పొందుకున్న మీరు కృతజ్ఞత లేకుండా ఉంటే ఎలా? తిరిగి రాలే, దేవుడి దగ్గరికి రాలే, దేవుడి దగ్గర కృతజ్ఞత చెల్లించలే. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. అన్యుడు మాత్రం ఏం చేశాడంట? అది మనకు బోధిస్తున్నాడు ఆయన. నువ్వు అనేక సంవత్సరాల నుంచి దేవుడు మేలులు పొందుకుంటున్నావు, చూస్తున్నావు. మేలు పొందుకొని అనేక మేలులు పొందుకొని తృప్తిపడ్డావు కదా? తృప్తిపడ్డావా లేదా? తృప్తిపడిన నీవు కృతజ్ఞతగా ఉన్నావా? మరొక పాయింట్ ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మనమే, నేనే, వింటున్న మీరే, మనమందరమే కృతజ్ఞత లేనట్టుగా ఉంటున్నాం. దయచేసి కృతజ్ఞత కలిగి ఉందాం. ఈరోజు 5 పాయింట్లు నేర్చుకుందాం. ఏంటంట? 5 పాయింట్లు. మొదటిది, మహిమాస్వరూపుడైన దేవుణ్ణి గుర్తించటం. నీ జీవితానికి ఆధారం ఏంటో గుర్తించటం. నీ జీవితానికి విడుదల ఎక్కడుందో గుర్తించటం. నీ యొక్క రోగానికి స్వస్థత ఎక్కడుంది. నీ జీవితం బాగుపడాలన్నా ఏంటంట? బాగుపడాలన్నా. కుష్ఠరోగం అంటే అర్థం ఏంటి చెప్పాను కదా? ఎందుకు పనికిరాని స్థితి కదా. ఏదైనా మనం నుంచి నెట్టివేయబడిన స్థితి కదా. కష్టపడితేనే కానీ బయటకు వెళ్తే రూపాయి దమ్మిడికి కూడా పనిచేయని స్థితి కదా. చెప్పండి, బయటకు వెళ్తే నాకేం చెప్పాను? మజ్జిగ ప్యాకెట్ అడుగు, ఎవడెవడు ఫ్రీగా, ఎంతనా? కానీ ఆ మజ్జిగ ప్యాకెట్ సంపాదించుకోవాలంటే 10 రూపాయలు జోబులో ఉండాలి. ఆ 10 రూపాయలు సంపాదించుకోవాలంటే నువ్వు కష్టపడాలి. అయితే ఆ 10 రూపాయలు సంపాదించాలన్నా, నీ జోబులో 10 రూపాయలు నిలబడాలన్నా, సంపాదించడానికి ఆరోగ్యం కావాలన్నా, నువ్వు ఆ మజ్జిగ ప్యాకెట్ సంపాదించుకొని తృప్తి పడాలన్నా, దీనికి అంతటికి ఆధారము ఆయన కరుణ. ఆ కరుణను, ఆ కృపను గుర్తించే భక్తి ఉందా? మొదటిది ఏంటి? గుర్తించే భక్తి. కుష్ఠరోగము నుంచి స్వస్థత పొందుకునే భక్తి. సరే, ఆయన దగ్గరకు వచ్చావు బాగుంది. వచ్చిన నీవు నమ్మితే సరిపోద్దా? దానికి తగినట్లుగా క్రియా జీవితంలో ఉందా? నీ క్రియలలో భక్తి కనపరచాలి. అర్థమవుతుందండి? సరే, క్రియ చేసావు బాగుంది. క్రియ చేసిన తర్వాత ఏంటంట? సీనియారిటీ వచ్చిన తర్వాత ఏమవుతుందంట? ఏమొస్తుందమ్మా? కుమ్ములు వచ్చేస్తాయి. అమ్మ బాబోయ్, మనలో అంటే అలసత్వం అంటారు దాన్ని. సీరియస్గా చెప్తున్నాను. అపవాది వేస్తున్న తంత్రాలు ఇవి. దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు, కానీ యేసు ప్రభు అయితే జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వస్తున్నాడు. అపవాది ఏం చేస్తాడంటే సంఘాలను దోచుకుంటున్నాడు, సంఘాల్లో గలిబిల్లు పెడుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకండి అని క్రొత్త నిబంధనలో అనేక మారులు ఎందుకు చెప్పబడిందంటే, అపవాది దోచుకుంటాడు, నీ భక్తి జీవితాన్ని దోచుకుంటాడు, నీకున్న స్థానాన్ని దోచుకుంటాడు, నీ యొక్క పరిశుద్ధతను దోచుకుంటాడు. వాడు దోచుకునేవాడే. చెప్పాను కదా, నిన్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానని. 1 గంట కౌన్సిలింగ్ ఇచ్చా. అమ్మా, నీవు గొప్ప యోధురాలివి, నువ్వు భక్తిపరురాలివి, నీ వంటి గొప్ప తలాంతులు కలిగిన యవనస్త్రాలు ఈ మధ్యకాలంలో లేదు. నువ్వు నీ స్థానాన్ని కోల్పోతున్నావు. దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు. నీ అపోహల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ ఆలోచనలు నిన్ను పాడు చేస్తున్నాయి, అని అమ్మాయితో నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఎక్కేడ్చి ఒప్పేసుకుంది. ప్రభువా, ఎస్ అని. నువ్వు దోచుకోబడుతున్నావు దొంగ చేత.
ఎవడో దొంగ అంటే అపవాది. నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. అలాంటి గొప్ప కార్యాలు జరగనివ్వకుండా నిన్ను వ్యసనముతో, విరక్తితో నిన్ను వెనక్కి జారిపోయే పొజిషన్లో నిలబడి యోధురాలుగా పరిగెట్టాల్సిన పరిస్థితి నుంచి దాక్కొని టిమిడ్లాగా, పెరికిదానిలాగా పాడైపోయే స్థితిలోకి నిన్ను నెట్టేస్తున్నాడు అపవాది. ఇదిగో తేరుకో, లెంబు, ఉద్యమం తెచ్చుకో, నీకు నువ్వు బలపరుచుకో, నీకున్న స్థానంలో నువ్వు నిలబడు. దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడు, ఆ భాగ్యం ఇచ్చాడు. ఈరోజు సంఘంలో కుటుంబస్తులారా, మీరు కూడా మీకు ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోకండి, మీకు ఇచ్చిన స్థానాన్ని, పెద్దరికాన్ని పోగొట్టుకోకండి, మీకు ఇచ్చిన గౌరవాన్ని పోగొట్టుకోకండి. మీకు ఎంతో గౌరవ మర్యాదలు దేవుడిచ్చి ఒక స్థానం ఇచ్చి నిలబెట్టుకున్నప్పుడు ఆ స్థానాలు పోగొట్టుకోవద్దు. ఎలా పోగొట్టుకుంటున్నారంటే, మీకు మీరు పోగొట్టుకుంటున్నారు అంటలేదు, జాగ్రత్త వినండి. ఎలా పోగొట్టుకుంటామో తెలుసా? మనం పోగొట్టుకోమంట, వాడు దూరి పోగొడతాడు. ఎవడు దూరి? అందుకే మీరు ఎక్కడ జాగ్రత్త పడాలంటే, అపవాది నాలో ఎక్కడైనా దూరి ఆలోచనల చేత నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని పాడు చేస్తున్నాడేమో ఆలోచనలు సరి చేసుకోవాలి ప్రతి నిత్యము. అందుకే ఇందాక ఏం చెప్పాను? ఏం తెలుసుకోవడం దేవుని భక్తి? ఏం తెలుసుకోవడం రా యవనస్తులు? చెప్పండి, భక్తి అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని గుర్తించడమే భక్తి జీవితం. ఏంటా ప్రథమ స్థానం అంటే? నీ మాట, నీ చూపు, వస్త్రధారణ, నీ ప్రవర్తన సమస్తము దేవునికి లోబడి ఉండాలని నీవు గ్రహించుకుంటావే, అది భక్తి జీవితం. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఆ యొక్క ఆలోచనలను తొలగించేసి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాడు దొంగిలించి వాడు ఆలోచనలు పెడతాడు. అప్పుడేమవుద్ది చెప్పు? మనకి ఇవ్వబడిన స్థానాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఎక్కడెక్కడ నీ లైఫ్లో ఎక్కడెక్కడ వాడికి అవకాశం ఉందో అక్కడ బలంగా నిలబడిపో. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ బేట్లు కనిపిస్తున్నాయో నీ మనసులో ఆలోచనలో, నీ మాట ద్వారా ఎక్కడైనా బేట్లు కనిపించాడు దూరిపోతున్నాడు అనుకో, అక్కడ నిలబడిపో. ప్రభువా, ఇక్కడ నాకు జయమివ్వు ప్రభువా. ఇగో పలానా చోట, పలానా మాట తీరులో నేను పడిపోతున్నాను, నా మాట తీరులో నాకు బలమివ్వునైనా, నన్ను నిలబెట్టుకోనైనా. అందుకే వాక్యం ఉందంటే, శోధనలో పడకుండా నిమిత్తము, చెప్పండి, శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఎందుకు ఉండాలా? రాత్రంతా పడుకోకుండా మెలకువగా ఉండమని కాదు, అలర్ట్గా ఉండమని. ఏమో నీ చుట్టూ, నీ జీవిత రంగంలో నీ మాట, నీ ప్రవర్తన, నీ బుర్రలో పుట్టే తలంపుల్లో కూడా ఆడు వచ్చేస్తాడు. జాగ్రత్త. ఎక్కడ అవకాశం ఇస్తా ఉన్నావో జాగ్రత్త పరిశీలించుకో. ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నాను, యవన బిడ్డల్లారా, భవిష్యత్తు చాలా ఉంది. యవన వయసులో మీ ఆలోచనలు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎక్కడ కూడా అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఒక్క చిన్న బీట కూడా ఇవ్వకూడదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విన్నారా ఎప్పుడైనా? ప్రపంచంలో అత్యంత పెద్ద గోడ. ఫ్లైట్ మీద వెళ్తుంటే భూమి మీద అంత పచ్చగా కనిపిస్తుంది, కానీ అది ఒక్కటి మాత్రం గీతలా కనిపిస్తుంది. భూమి మీద అత్యంత పెద్ద పొడవాటి గోడ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అందుకే దానికి పేరు పెట్టుకున్నారు. చైనా దేశం వాళ్ళు ఇతరుల రాజ్యము నుంచి, శత్రువుల సైన్యము నుంచి తాము కాపాడుకోవడానికి రక్షణ వలయముగా ఒక గోడ కట్టుకున్నారు. దాని పేరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కామన్ మ్యాన్ ఎవడు కూడా, ఎంత పెద్ద మరి కొమ్ములు తిరిగిన వీరులైనా సరే, ఎంత గొప్ప రాజ్యమైనా ఆ గోడ దాటి లోపలికి రావడం అసాధ్యం. అంటే చరిత్ర ఏం జరిగింది తెలుసా? ఆ గోడ యొక్క ప్రతిష్ట, ఆ రాజ్యం యొక్క ప్రతిష్ట, దానికి ఉన్న ప్రతిష్టత అంతా ఒక చిన్న పొరపాటు వలన మొత్తం పోయిందంట. ఎలా తెలుసా? ఆ ప్రతి గోడకి పైన వాచ్ కీపర్స్ ఉంటారు, గోపురాలుండి ప్రతిదానికి చిన్న ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి మధ్యలో అల్లంత దూరంలో ఏంటి ద్వారం, డోర్. ఆ డోర్ దగ్గర ఎవరుంటారు? వాచ్మెన్. చెప్పండి, వాచ్మెన్. ఓకే, ఒక వాచ్మెన్ అమ్ముడు పోయాడు. ఏమయ్యాడు? గోడంతట్లో ఉన్న ఒక 50 మందో 100 మందో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు, కానీ ఒకడు మాత్రం ఏమయ్యాడండి? అమ్ముడిపోయాడు. శత్రువులకు అమ్ముడిపోయాడు. దేనికి? ఒక చిన్న పావలాకి. ఎంతకండి అనుకో, మనకు తెలియదు కదా ఎంతో. ఒక పావలాకి అమ్ముడిపోయాడు.
నువ్వు ఎంత గోడ కడితే ఏంటి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏంటి, చిన్న మాట దగ్గర పోతుందిగా, చిన్న తలంపు దగ్గర పోతుందిగా, చిన్న కోరిక దగ్గర పోతుందిగా, చిన్న ఆశ దగ్గర పోతుంది కదా, చిన్న గర్వం దగ్గర పోతుంది కదా, చిన్న అతిశయము, అవునా కదా, చిన్న పొరపాటే కదా అనుకుంటున్నావేమో. ఆ పొరపాటు నుంచి మొత్తం దూరిపోతున్నాడు, ఆ చిన్న కన్నం నుంచి దూరిపోతున్నాడు. బిందుకి చిన్న కన్నమే కదండి, మొత్తం వెళ్ళిపోద్ది బయటికి. పాలిటిక్స్కి చిన్న కన్నమే కదండి, మొత్తం వెళ్ళిపోద్ది బయటికి. ఆ చిన్న కన్నం ఎక్కడుందో గ్రహించుకో, ఆ చిన్న కన్నం ఎక్కడుందో గ్రహించుకో. నీ ప్రవర్తన, మాట, చూప, వస్త్రధారణ, నీ ఆలోచనలో ఎక్కడ వాడికి ఛాన్స్ ఇస్తున్నావో వాడు దోచుకోవడానికి లోపలికి వచ్చేస్తాడు. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు పనిచేయలేదంట? ఒకడు చేసిన చిన్న మిస్టేక్. ఎక్కడ అమ్ముడిపోతున్నావు, ఎక్కడ బలహీనమైపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ పొరపాటు అడుగులు వేస్తున్నావు, ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడేస్తున్నావు, ఎక్కడ తప్పుడు ఆలోచనల బుర్రలోకి వచ్చినప్పుడు దాన్ని కొనసాగిస్తున్నావు. మనం చేసే మిస్టేక్ ఏంటంట, పోనీ ఏదో పొరపాటు జరిగింది, ఒకడు దూరాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి చెప్పు? ఏకనైనను చెప్పు, ఏకనైనను తెలుసుకున్న ద్వారాన్ని మూసేయాలా లేదా? దాన్ని కొనసాగించడం తప్పు. చెప్పు ఏంటి? చేసావు పొరపాటు, దాన్ని కొనసాగించడం పూర్తిగా పోతుంది. ఇంకా బిందుకు అన్నం పడింది సార్, వెంటనే ఏం చేయాలా? వెంటనే మాటలు వేసేస్తాం. వెంటనే ఏం చేస్తావు? దానికి ఏదో కన్నంకి బబుల్గా మండిచ్చేస్తారు. వెంటనే ఆడవాళ్ళకి బాగా తెలుసు, బబుల్గా మండిస్తారు, స్టిక్కర్ అంటించేస్తాం. అంతే కదా నాన్న, అదే కదా చేస్తాం మనం. వెంటనే బోలేక అన్నం పడింది కదా పోనీ అని వదిలేస్తే జీవితం అంతా పోతుంది, బిందంతా ఖాళీ అయిపోద్ది. మన జీవితంలో కూడా ఎక్కడ ఆ రంధ్రం ఉందో, ఎక్కడ అపవాదికి చోటిస్తున్నామో గ్రహించుకొని ఏంటంటే 5 సూత్రాలు నేర్చుకున్నాం ఈరోజు. మొదటిది, ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆధారపడిన నీవు విశ్వాసం ఒకటే కాదు, క్రియలతో నీ భక్తిని కనపరుచుకోవాలి. భక్తిని కనపరుచుకున్న నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటేనే ఏమంటంట, అక్కడ ఒక మాట ఉంది, అద్భుతమైన మాట, చదువు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట అద్భుతం. చూడండి, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడూ లేడా అని అన్నప్పుడు, నీవు లేచిపో, గో ఏమన్నాడు? నువ్వు లేచిపోము, నీ విశ్వాసం, అది నీ భక్తి జీవితం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం చెప్పు. సో కాబట్టి మన భక్తి జీవితంలో స్వస్థత పొందుకోవాలన్నా, మన యొక్క ఆర్థిక జీవితంలో విడుదల పొందుకోవాలన్నా, మన అనారోగ్య స్థితుల్లోంచి స్వస్థత రావాలన్నా, మన ఆత్మీయ స్థితిలో ఉజ్జీవం రావాలన్నా గమనించండి, దేవుని మీద ఆధారపడదాం, క్రియలతో దేవుణ్ణి స్తుతిద్దాం. అంతేకాదు మనసులో కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకుందాం. ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా, దొంగ దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, సర్వసమృద్ధి సర్వజీవాన్ని ఇస్తున్న యేసు ప్రభువుకు స్థానం ఇద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందామా? మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రము. నిజమేనైనా మేము అపవాది తంత్రములు ఎరిగిన వారమై అయ్యా మెలకు ఉండి ప్రార్థించమన్నాం. ఆ మెలకువే లేకపోతే నాయన మా జీవితంలో ఎన్ని అనర్థాలు తెచ్చుకుంటామో, అపవాదికి చిన్నదే కదా అని చోటిస్తే మా జీవితం ఎలాగా తండ్రి నాయన ప్రభా తండ్రి భ్రష్ట మనసులు అయిపోతామో నీ వాక్యం సెలవిచ్చారు. కృతజ్ఞత లేని జీవితం మాలో ఉందేమో ప్రభా. నాయన నువ్వు ఆస్తులు, అంతస్తులు, ధనధాన్యాలు కోరుకునే దేవుడు కాదు ప్రభా, అన్నీ నీవే. నువ్వు నాయనా ప్రభా కృతజ్ఞత మనసును చూస్తావయ్యా. నువ్వు 10 మందిని బాగు చేసినప్పుడు నాయనా, ఒక్క అన్యుడు తిరిగి వచ్చినప్పుడు మిగతా 9 మంది ఏరియాని నువ్వు అడిగినప్పుడు వారు రాలేదయ్యా అన్నప్పుడు, అయ్యా నువ్వు మనసులో ప్రభా ఎంతో నొచ్చుకున్నావు. వారు అడిగినప్పుడు నాయనా, వారు స్వస్థపరచబడాలనుకున్నప్పుడు మమ్మల్ని కరుణించవా నేను వేడుకున్నారు. నువ్వు కరుణించి వారిని స్వస్థపరిచిన తర్వాత నాయనా ప్రభా నీ యొక్క కృతజ్ఞత వారు తీర్చుకోలేకపోయారు ప్రభా. అందులో నేను ఒకదానిగా ఉన్నానేమో.
మా సంఘము ఒకరుగా ఉన్నారేమో ప్రభా. ఈరోజు మేము పరీక్షించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మమ్మల్ని బలపరిచయ్యా. మా నీతి కాదు, మా గొప్పతనము కాదు ప్రభా, నీ మీద ఆధారపడే మనసును మాకు దయచేవా. నీ శక్తితోనే మేము ఏదైనా చేయగలమనే మనసును మాకు దయచే ప్రభా. మా భక్తి మా శక్తి వల్ల అయితే ప్రభా ఎందుకు పనికిరామయ్యా. శత్రువు మమ్మల్ని ముట్టడిస్తాడు ప్రభా. శత్రువు ప్రభా మమ్మల్ని నైనా తండ్రి నైనా అణిచివేస్తాడు. శత్రువు ప్రభా మమ్మల్ని వంచిస్తాడు ప్రభా. నైనా మీ శక్తితో మేము ఉన్నప్పుడు, మీ బలముతో మేము ఆవరింపబడినప్పుడు, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరిచినప్పుడు నాయనా తండ్రి నీ కృతజ్ఞతలుగా బ్రతుకుతామయ్యా. నైనా ప్రభా జీవితాంతం నీకు రుణస్తులుగా బ్రతుకుతాం ప్రభా. నైనా అయ్యా తని అపవాద తంత్రం నెరిగిన వారమై వాడు ఏ దారిలోంచి మా పరిశుద్ధతను, మా పవిత్రతను, మా ఆత్మీయతను, మా స్థానాన్ని దొంగిలిస్తున్నాడో తెలుసుకోవడానికి మాకు కృపను కనుగజేయవా ప్రభా. వివేచించే మనసును మాకు దయచేవా. అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవా ప్రభా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. నిజమే ప్రభా. నైనా ఎంత అతిశయపడుతున్నామేమో. నా భక్తి నా శక్తి నేను లేకపోతే ఏమీ లేదే అని నేను అతిశయపడుతున్నానేమో ప్రభా. ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. నైనా మాకు ఇచ్చిన నైనా భాగ్యము నువ్వయ్యా. మేము ఆరోగ్యంగా ఉన్నామంటది కేవలం మీ శక్తి ప్రభా. నైనా మీ కృప ప్రభా. మా ఆరోగ్యమే మేము లేకపోతే ప్రభా మేము ఇలా బ్రతికేవరం కాదు నైనా. నా రెక్కల కష్టార్జితమని మేము అనుకుంటున్నామేమో కానీ ఆరోగ్యమే మీరు ఇవ్వకపోతే ఆ రెక్కల కష్టార్జితమే ఉండదు కదా ప్రభా. తండ్రి మేము ఆ దారి ఎటు వెళ్ళిపోతుందో నాయన. అయ్యా అపవాది గుడ్డితనం కలుగజేస్తున్నాడయ్యా. మా కన్నుల మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసి నాయన అయ్యా నీతిని ప్రభాతాన్ని నేను చూపించలేకపోతున్నాడు. అయ్యా ఏది మేలైందో తెలుసుకోలేకపోతున్నామయ్యా. అజ్ఞానులమైపోయి ప్రభా, చెవులు మందమైపోయి ప్రభా, వివేచించే మనసు లేకుండా ప్రభా తండ్రి నైనా ప్రభా నైనా లోబడే మనసు లేకుండా ప్రభా అయ్యా గర్వాంధులమై ప్రభా అయ్యా నీ మహిమను కోల్పోతున్నామయ్యా. నీ కృపను కోల్పోతున్నాం. మీ ఆశీర్వాదాలు కోల్పోతున్నాం ప్రభా. క్షమించు నాయనా తండ్రి ప్రభా తండ్రి నాయనా. కృతజ్ఞత కలిగే జీవితం నాకు మాకు అందరికీ దయచే ప్రభా. మీకు స్తోత్రాలు నాయనా. మా సంఘాన్ని పరిశుద్ధతలో ఉండడానికి కోరుకుంటున్నావు ప్రభా. కృతజ్ఞతలుగా ఉండడానికి కోరుకుంటున్నాం. నీతిగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభా నైనా. అయా మీ భక్తి జీవితాన్ని కోరుకుంటున్నావు ప్రభా. అటువంటి భాగ్యాన్ని మాకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ నైనా అందరైతే ప్రభా మీ దగ్గర అడిగి వేడుకుంటున్నాము. మా జీవితాల నూతన కార్యాలు చూచుదుముగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.